share and subscribe to Vishwasam.in. కొత్త విషయాలు నేర్చుకోవడంలో గాని, కొత్త అలవాట్లను డైలీ రొటీన్లో చేర్చుకోవడంలో గాని చంద్రబాబు ఎప్పుడూ ముందుంటాడు. ఎన్నికల సమయంలో కొత్తగా అలాంటి అలవాటే చేసుకున్నాడు. అది చూసి పార్టీ లీడర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫుల్ స్టోరీ చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ చూడండి. త్యాగాలు చేయకపోతే లాభాలు సాధించడం కష్టమని నిరంతరం రుజువు చేసే రంగం రాజకీయం. అందుకే చంద్రబాబు ఎప్పుడూ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి అంటాడు. అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి అని అనుకుంటాడు. కానీ అన్నిసార్లు అది సాధ్యం కాక ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఈసారి ఎన్నికల్లో ఇటు పక్కన జనసేనతో, అటు జనంలో పెద్దగా బలం లేని బీజేపీతో పొత్తులు పెట్టుకొని వాళ్ల కోసం సీట్లు వదులుకోవడమే కాదు, కొత్తగా కొంతమందికి కోత పెట్టి పెద్ద సాహసమే చేశాడు చంద్రబాబు. మామూలుగా అయితే టికెట్లు ప్రకటించే సమయంలో అసలు తుపాకీ గుండు కూడా దొరకకుండా తిరగడం చంద్రబాబు నైజం. ఎవ్వరినీ కలవడు, వెంటపడినా ఎవరో ఒకరికి చెప్పి మాట్లాడించేస్తాడు. పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్లుగా ఇదే పంథా. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చాడు. నియోజకవర్గాల వారీగా నేతలతో ముందు నుంచే మంతనాలు. టికెట్లు వచ్చే వాళ్లతోనే కాదు, రాని వాళ్లతో కూడా మాట్లాడిన బాబు. టికెట్ ఇవ్వలేకపోతే వాళ్ల సేవలు ఎలా వాడుకోవాలి అనుకుంటున్నాడో చెప్పిన బాబు. అవకాశం రాలేదు అనే బాధ ఉన్నా బాబు మాట్లాడాడు అనే సంతోషం చాలా మందిలో ఉంది. అంటే ఇలా మాట్లాడడం వల్ల పార్టీలో కొట్లాటలు వాటంతట అవి తీరతాయి. చంద్రబాబు నాయకులతో మాట్లాడి ఇలా సెట్ చేయడం ఇంతకు ముందు లేదు. దీనికోసం ట్రబుల్ షూటింగ్ టీం అంటూ కొందరిని పెట్టేవాడు. వాళ్ళు సొంత పెత్తనాలు చేసి మొత్తానికి చెడగొట్టేసేవాళ్ళు. అందుకే పొత్తులు ఉన్నప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు బయటకు వచ్చి తిట్టడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అలాంటివేం లేకుండా ఈసారి బాబే స్వయంగా రంగంలోకి దిగాడు. అదీగాక గెలిచే పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేసింది కాబట్టి నేతలు కూడా సర్దుకోవడానికి సిద్ధపడుతున్నారు. అన్నిటికీ మించి బాబు ఈసారి కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. కళా వెంకట్రావును పక్కన పెట్టడం ఊహించని విషయం. గంటా విషయంలో నిక్కచ్చిగా ఉండడం మీద పార్టీలో సంబరం. దేవినేని ఉమకి టికెట్ ఇవ్వకపోతే అందరికీ ఆనందమే. పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల విషయంలో, టైమ్డ్ అవుట్ అయిన వాళ్ల విషయంలో బాబు జాగ్రత్త పడుతున్నాడు. నిజానికి కావలసింది కూడా ఇదే. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సరిపోదు. పొత్తు పెట్టుకున్న పార్టీలే రేపు కత్తులు దూసేందుకు సిద్ధపడొచ్చు. అలాగే జనరేషన్ మార్పు టీడీపీ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్. అందుకే ఇప్పటి నుంచి సిద్ధపడాలన్నది చంద్రబాబు వ్యూహం. కనీసం మరో 20 ఏళ్లు రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్లని ఎంచుకునేందుకు ఆలోచించడం, అడుగు వేయడం మొదలు పెట్టేశాడు. టికెట్ల కేటాయింపులో, పిలిచి మరీ మాట్లాడడంలో బాబు ఉద్దేశం అదే. చంద్రబాబు కొత్త అలవాటు మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.